పూరా లోకల్. సో పీజీఆర్ గారు అయితే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వెళ్ళారు, కాంగ్రెస్ ఒక మంచి పేరుని కూడా క్రియేట్ చేసి వెళ్ళారంటారా ప్రజల్లో? పీజీఆర్ అన్నది నిజంగా ఒక బ్రాండ్ అమ్మ. రాజకీయ నాయకుడు ఎట్లా ఉండారా, రాజకీయం ఎట్లా చేయాలన్నది ఆయన ఒక దిక్సూచిగా అనునిత్యం ప్రజాసేవ కోసమే పరితపించిన నాయకుడు. అది చెరగని ముద్ర నాయకులతోటే కాదు ప్రజల గుండెల్లో కూడా వేసుకున్న మహనీయుడు. అది కంటిన్యూ చేయడానికి ఆ మంచితనము ఆ లెగసీ అట్లనే ముందుకు తీసుకొని వెళ్ళాలనేది మా తాపత్రయం తప్ప ఇంకొకటి లేదు. సో పీజీఆర్ గారి సేవలు అట్లనే ప్రజల్లోకి ఇంకా కూడా కొనసాగించాలని మా ఇది. అఫ్కోర్స్ ఒక పీజీఆర్ అంటేనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. అన్న అంటే నేను ఉన్నానని పలికే నాయకుడు పీజీఆర్ అని ప్రజలు అంటూ ఉంటారు. సో అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ప్రజలే. పీజీఆర్ అంటేనే ప్రజలు. అవును, తప్పకుండా ప్రజలు కూడా అదే చెప్తూ ఉన్నారు. మేము గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడినా కానీ పీజీఆర్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ రారు అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇక లోకల్లోకి వెళ్ళి చూస్తే మీరు ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఖైరతాబాద్ ప్రజలకి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి తీర్చాల్సిన పనులు ఏమున్నాయంటారు ఇక్కడ? ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటు చాలా ఎడ్యుకేటర్స్తో పాటు చాలా స్లమ్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ ఈ నియోజకవర్గంలో ఒక్కటంటూ కాదమ్మా, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి వలసలు కూడా, అంటే జాబ్ రీత్యా కానీ ప్రొఫెషనల్ రీత్యా కానీ ఉపాధి కోసం కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనునిత్యం ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాలనీస్లో అనుకుంటే రోడ్స్, పార్క్స్ కానీ అలాంటివి కానీ అవసరం ఉంటుంది. అదే స్లమ్స్లో అయితే వాటర్ కానీ కరెంట్ కానీ పథకాలు కానీ అలాంటివి ఇచ్చే అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటూ దాంతోపాటు ఓవరాల్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇది ఒక కేంద్ర బిందువుగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మెయిన్ రోడ్స్ అవన్నీ కూడా విఐపి ఏరియాస్ కాబట్టి అన్ని మనం చెప్పినా చెప్పకైనా అధికారులు వాళ్ళు బాధ్యతగా చేస్తారు. కానీ దాంతోపాటు ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఉండే కాలనీస్ కానీ స్లమ్స్లో కానీ అక్కడ చేయాల్సిన అవసరము చాలా ఉన్నది. మేము చాలా మటుకైతే చేయగలిగినాము. ఎస్పెషల్లీ ఖైరతాబాద్ డివిజన్లోనే కాకుండా నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి చేసుకుంటూ వచ్చాం. ఫిలిం నగర్లో చాలా స్లమ్స్ ఉన్నాయి ఇంకా కూడా. వాటికి పీజీఆర్ గారు ఉన్నప్పుడే అప్పుడప్పుడే స్థాపించిన బస్తీలు కాబట్టి అక్కడ ఇంకా స్లమ్స్ పట్టాలకు రాక ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో అంబేద్కర్ నగర్లో రోడ్ నెంబర్ 46లో జూబ్లీహిల్స్లో ఒక బస్తీ అట్లనే పీజీఆర్ గారు ఉన్నప్పుడు వేసుకున్న గుడిసెలు వాళ్ళు కొట్టేయడానికి చూస్తే మేము వాళ్ళకి అండగా నిలబడి అధికారులతో పోరాడితే అక్కడ ఆ రోజు వర్షం పడుతున్నా కానీ అక్కడ ధర్నా చేస్తే మాకు సపోర్టివ్గా వాళ్ళకి సపోర్టివ్గా మేము ధర్నా చేస్తే దానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా అక్కడ ఉండగలుగుతున్నారు. అట్లాంటి స్లమ్స్ చాలా ఉన్నాయి ఫిలిం నగర్లో. అలాంటి స్లమ్స్కి పట్టాలు ఇవ్వడమే కాదు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం చాలా ఉన్నాయి. అదేవిధంగా ఖైరతాబాద్ డివిజన్లో చూస్తే ఒకటి రైల్వే ట్రాక్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, అటు మక్తా కానీ ఇటు రైల్వే ట్రాక్ కానీ. అది దీర్ఘకాల సమస్య. దాన్ని చెయ్యాలన్నా కానీ ప్రాక్టికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. అలాంటివి కూడా దృష్టి పెట్టి చేయాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా ఈ మెయిన్ సెంటర్ అయిన ఖైరతాబాద్లో ఇంతవరకు ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదు. ఒక అంటే ఖరీదైన భూములు మా దగ్గర ఉన్నాయి, పెద్ద పెద్ద ఆఫీసులు మా దగ్గర ఉన్నా కానీ మా పిల్లలకు చదువుకోవడానికి ప్రభుత్వ ఈ జూనియర్ కాలేజ్ కానీ ఇవి కానీ చాలా కొరతలో ఉన్నాయి. స్కూల్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఇంకా కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే నిమ్స్ లాంటి దాంట్లో కూడా గవర్నమెంట్ ఇది కూడా బాగా వైద్యం కూడా అందుతూ ఉన్నది. ఇవన్నీ కూడా అనునిత్యం డెవలప్మెంట్కి ఇదయ్యే కాన్స్టెన్సీ కాబట్టి అవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటూ ఎస్పెషల్లీ ఫిలిం నగర్ జూబ్లీ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క లాంటిది. జూబ్లీహిల్స్లో ఇటు హై సొసైటీ ఉంది, అటు ఫిలిం నగర్ లాంటి స్లమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన పట్టాలే కానీ వాళ్ళకి కావాల్సిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివరేజ్ కానీ రోడ్స్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేసుకుంటూ, అదే కాలనీలలో మంచి రోడ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకునే అవసరం ఉన్నది. సో ఇవన్నీ ఏరియా వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కరోజు తీరిపోయేది కాదు, కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాం. 100% కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే ఇలాంటి స్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి దీర్ఘకాల సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఆ బస్తీలు నెలకొల్పడమే కాంగ్రెస్ హయాంలో అయింది కాబట్టి దానికి పరిష్కారం కూడా కాంగ్రెస్ లోనే అవుతుందని ప్రజలు అని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో
కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఒకరోజుతో అయిపోయేది కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. అవైలబుల్ లీడర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైతే నాయకుడు అవైలబుల్ గా ఉంటారో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి కానీ లేకపోతే అలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాన్స్టిట్యున్సీలో. అవన్నీ జరగాలంటే ఒక అవైలబుల్ లీడర్ ఉండాలి. అది పీజీఆర్ గారు అయ్యారు, ఆయన బాటలో మేము కూడా నడుస్తున్నాం. సో అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి కావాల్సిన సమస్యలకు మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఖైరతాబాద్ నియోజకవర్గంలో. మీరు గతంలో అంటే 2-3 సంవత్సరాల బ్యాక్ ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగారు, రోడ్ల పైన వెళ్ళి అక్కడ సమస్యలు మాట్లాడారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందో, ఏమైనా చేంజెస్ వచ్చాయంటారా ఈ రోడ్ల కన్స్ట్రక్షన్ కానీ? ఖైరతాబాద్ డివిజన్ కి నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన కార్పొరేటర్ గా ఎలక్ట్ చేసుకున్నాను నన్ను. నేను కార్పొరేటర్ గా అయినప్పుడు ఎస్పెషల్లీ ఖైరతాబాద్ లో లయింగ్ ఏరియా, అక్కడ వర్షం పడితే మొత్తం నీళ్ళన్నీ వచ్చి అక్కడే పక్కనే ట్యాంక్ బండ్ ఉన్నది, అక్కడే వాటర్ నిండిపోవడమే కాకుండా మూవ్ కావడం కూడా ప్రాబ్లం అవుతుంది. సో అవి ఫేస్ వైజ్ చేసుకుంటా వచ్చినాం. ఇప్పుడు మన బంజారాయిల్స్ దిక్కు చూస్తే వర్షం వస్తే కొండలెక్క ఉంటుంది కాబట్టి నీళ్ళన్నీ కొట్టుకొని ఇళ్లలోకి వచ్చేస్తుంది. నాలాల పక్కనే బస్తీలు ఉన్నాయి. సో ఆ సమస్యలన్నీ కూడా ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. నాలాల ఆధునీకరణ చేస్తూ అదే విధంగా బస్తీలను కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాల్సినవి ఉన్నాయి. కొంచెం మటుకు చేయగలిగిన కాడికి మేము చేసుకుంటూ వచ్చినా కానీ ఇంకా కొన్ని ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఈ రెయిన్ వాటర్ కానీ ఇవి కానీ ఒక దగ్గర నాలా పోతుంటే ఎక్కడో ఒక దగ్గర బ్లాకేజ్ ఉన్నా కానీ అవి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అవి రాను ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. డెఫినెట్గా చేయగలిగినాం ఒక స్థాయి వరకు అయితే. ఇంకా కూడా ఉన్న ఫ్యూచర్లో ఉన్న పనులన్నీ కూడా మెల్లగా చేసుకొని వెళ్తాం. ఇంకా పనులు అయితే ఉన్నాయి చేయడానికి, ఉన్నాయి 100% ఉన్నాయి. అవును.